ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కీర్తనకారుడైన కోరావు కుమారులు ఇక్కడ రాయబడిన మాటలు ఏంటివంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అని మాట్లాడుతున్నాడు. నిజమే, మనకు చాలామంది ఈ వర్తమానం వినొచ్చు. ఈ వాక్యం మీద దుప్పి నీటి వాగుల కొరకు పరిగెడుతుందని ఆరాధన కొరకు అనేక సార్లు వినుంటాం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దుప్పి అనేటి జీవి గురించి మళ్ళీ కొద్దిసేపు మాట్లాడదాం. దుప్పి ఏం చేస్తుందంటే నీటి వాగుల కొరకు అంటున్నది. అంటే అది ప్రవహిస్తున్న జలాన్ని మాత్రమే తాగుతుంది. అంటే ఇట్లా కదులుతుండాలి. అంటే కదలకుండా ఒక్కటే స్థలంలో ఉన్న నీళ్ళు ఏమైతే అంటే కొన్ని రోజులు అయినాక అవి దాంట్లో ఉన్న మంచితనం అంటే స్వచ్ఛత కోల్పోయి కొన్ని క్రిములు పెరిగి కొన్ని సూక్ష్మజీవులు పెరిగి ఆ నీళ్ళు చెడిపోతాయి. కానీ ఇది ప్రవహిస్తున్న నీరు మాత్రమే తాగుతుంది. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఉండాలని కోరుకుంటున్నది, స్వచ్ఛమైన జలం. అయితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నాకు దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని మందిరం కొరకు ఆశపడుతున్నాను కోరుతున్నాడు. మన దేవుడు ఎట్లున్నాడు అంటే జీవజలపు నది, జీవజలపు ఊట యేసు ప్రభు. స్వచ్ఛమైన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఆ నీటి వాగులు ఎట్లుంటాయి అని అంటే అవి ఏడబడితే ఆడ కనబడవు. వాటి కోసం కొంచెం ప్రయాసం అవసరం. ఈనాడు అనేక స్థలాల్లో వాక్యము అందించబడుతుంది. ఆ వాక్యం దగ్గరికి వెళ్ళడానికే చాలామందికి ఇష్టం లేదు. చాలా స్థలాలకు వెళ్తున్నారు కానీ సరైన రీతిలో ఏదో టైంపాస్కి వెళ్తున్నారు, ఏదో ఒక పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్తున్నారు. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యం మీద, దేవుని సన్నిధి మీద వీరికిన్న తృష్ణ ఎంతో విచిత్రంగా ఉంది. దుప్పి వలె పరిగెత్తడం అంటే దేవుని సన్నిధిలో కనబడాలని, దేవుని కొరకు వారి ప్రాణము తృష్ణ కొనుచున్న అంటే దప్పి కొనుచుంది. అంటే ఇంకా తీవ్రత, దేవుని కొరకు ఎక్కువ తీవ్రతలో ఉన్నాం మేము అంటున్నాడు. అంటే వీళ్ళకేం పని లేదా అని ఆలోచన చేస్తే చాలా పనులు ఉండొచ్చు, పని లేవని కాదు, కానీ వారు దేవుని సన్నిధిని ఎంత ప్రేమిస్తున్నారు చూడాలి. ఈనాడు చాలామంది మీ బోధకులము, వాక్యం ధ్యానించటము దేవునితో సంబంధం లేకుండా బతుకుతున్నారు. వారి ఇష్టానుసారమైన జీవితాలు. అవసరం వచ్చినప్పుడు దేవుని తీసుకుంటారు, అవసరం రానప్పుడు దేవుని పక్కన పెట్టేస్తారు. అది కాదు క్రైస్తవ జీవితం. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన నీవు, సిలువ రక్తంతో విమోచింపబడిన నీవు, నేను, బాప్తిసం సాక్ష్యం ఇచ్చిన మనకు పెద్దల హస్తనిక్షేపణ చేసినప్పుడు దేవుని ఆత్మ సంబంధమైన వరములు మనకు అనుగ్రహించబడ్డప్పుడు దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత నడిపించబడే వరమై ఉండాలి. దేవుని సన్నిధిలో కనబడాలని మనం కోరుకోవాలి. ఆయన సన్నిధిలో నిర్దోషులుగా నడవాలి. ఆయన చూస్తున్నాడు మనల్ని అనే స్పృహ కలిగి బతకాలి. ఈనాడు అట్లా లేకుండా మనకు నచ్చినవి, మనకు తోచినవి చేసుకొని ఇవి దేవుని చిత్తం అని చెప్పుకొని సేవకులు, బోధకులు ఎంతోమంది ఉన్నారు. వారికి నచ్చిందేమో దేవుని ఇష్టం, వారికి నచ్చకపోతే దేవుని చిత్తం కాదని చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి ప్రతి క్రియలకు ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తారు. కానీ మనం ఎట్లున్నాం? వాక్యము ధ్యానించి వినేటోళ్ళము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినప్పుడు స్వచ్ఛమైన వాక్యం కొరకు, స్వచ్ఛమైన క్రమమున్న సంఘం కొరకు పరిగెడుతున్నామా? ఏదైతే ఏది లేదు చేర్చుకోయినామా, వచ్చినామా, ఏదైతే ఏది లేదు క్రైస్తవులం అని చెప్పుకున్నామా? అటు లోకము, ఇటు శరీరము, లోక సంబంధమైన కార్యాలు, శరీర సంబంధమైన కార్యాలు చేసుకుంటూ దేవుని మందిరంలో వచ్చి మేము కూడా పరిశుద్ధులమే అని ఏమో మందిలో కలిసిపోయి బతుకుతున్నామా? మనం జాగ్రత్త పడతాం. దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క మహిమ కొరకు మన జీవితంలో ప్రభు మొదటి స్థానంగా ఉన్నాడా? ప్రభు కొరకు పరిగెలెత్తే స్థానంలో ఉన్నామా? మన జీవితాలు పరీక్షించుకొని ఆయన మహిమ కొరకు కోరావు కుమారుల వరే మనం కూడా జీవిద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఇంతవరకు కాపాడినారు. నువ్వు ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. కోరావు కుమారుల వలె మా జీవితాలు కూడా నీ మహిమ కొరకు, నీ సన్నిధిలో కనబడటకు కృపనియండి. నీ గురించిన ఆశ మాలో పుట్టించండి. నీ కృపల స్థానం అప్పగించుకొని నీ చిత్తంలో నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.